అవసరాల శ్రీనివాస్ మంచి నటుడు, టాలెంటెడ్ డైరెక్టర్, సపోర్టింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువైనా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. 2014లో టాలెంటెడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాతోనే రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక తాజాగా అవసరాల శ్రీనివాస్ అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాశి ఖన్నా చివరిగా వర్సిటైల్ యాక్టర్ కార్తీ నటించిన సర్దార్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ టాక్ అందుకుంది. రాశి ఖన్నా చేతిలో మాక్సిమం తమిళ సినిమాలు, బాలీవుడ్ సినిమాలే ఎక్కువ లైనప్ లో ఉన్నాయి. ఇక విశేషం ఏమిటంటే పాపం రాశి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తాజాగా రాశి ఖన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాశి ఖన్నాను పరిచయం చేసిన నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ రాశి ఖన్నా గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాశి ఖన్నా కారు డ్రైవింగ్ గురించి కామెంట్ చేశాడు. రాశి ఖన్నా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఆ కారులో కూర్చోను, ఎందుకంటే ఆమె డ్రైవింగ్ అంటే నాకు చాలా భయం అని చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా స్టంట్ మాస్టర్ కంటే దారుణంగా డ్రైవింగ్ చేస్తుంది. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు ఒక్కసారి ఎక్కాను, మళ్ళీ నా వల్ల కాదు అని ఇంకెప్పుడు ఎక్కలేదు. ఆ రోజే రాశి ఖన్నా కారు కనుక డ్రైవ్ చేస్తే తాను ఎక్కకూడదు అని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలానే మన టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు అని తారక్ కారు ఎక్కిన వాళ్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాశి ఖన్నా గురించి అవసరాల శ్రీనివాస్ అదే విధమైన కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి ఈ విషయం మీద రాశి ఖన్నా ఎలా స్పందిస్తుందో.